నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. దశాబ్దాలుగా భారత్ రష్యా బంధం అంటే అదొక విడదీయరాని బంధం. కానీ ఇప్పుడు కాలం మారుతోంది. ఢిల్లీకి వాషింగ్టన్ దగ్గరవుతుంటే మాస్కోకి ఇస్లామాబాద్ చేరువవుతోందా? అనుకున్న రష్యా మైత్రిని వదులుకుని భారత్ కొత్త స్నేహితుడు అమెరికా వైపు మొగ్గు చూపుతోందా? ట్రంప్ చేసిన ఒక ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై పెను సంచలనంగా మారింది. అసలు రష్యా ఎందుకు పాకిస్తాన్కు ఆపన్న హస్తం అందిస్తోంది? పుతిన్ వ్యూహం ఏంటి? భారత్ రష్యా బంధం మాత్రం ఇందుకు అతీతమని ఇన్నాళ్లు మనం అనుకున్నాం. 1971 యుద్ధం నుంచి మొన్నటి ఉక్రెయిన్ సంక్షోభం వరకు రష్యా మనకు కొండంత అండగా నిలిచింది. కానీ ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాలో ట్రంప్ రాకతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. భారత్ గురించి ట్రంప్ చేసిన ఒక ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారతదేశం రష్యా మధ్య ఉన్నది కేవలం వ్యాపార సంబంధం కాదు, అది ఒక భావోద్వేగ అనుబంధం. సోవియట్ యూనియన్ కాలం నుండే భారత్ కష్టాలు ఉన్నప్పుడు రష్యా తన విటో పవర్ ను ఉపయోగించి మరి భారత్ ను రక్షించింది. రష్యా మనకు అలాంటి చుట్టమే. రక్షణ రంగం నుండి అంతరిక్ష పరిశోధనల వరకు రష్యా సహకారం మరువలేనిది. ప్రధాని మోదీ అన్నట్లు మంచి రోజుల్లో అందరూ వస్తారు, కానీ కష్టకాలంలో మనతో నడిచేవాడే నిజమైన స్నేహితుడు. ఆ స్నేహమే రష్యా. ఉక్రెయిన్పై రష్యా దాడి మొదలైనప్పుడు పాశ్చాత్య దేశాలన్నీ రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. రష్యా నుంచి చమురు కొనొద్దని భారత్ను హెచ్చరించాయి. కానీ భారత్ తన జాతీయ ప్రయోజనాలకే పెద్దపీట వేసింది. ప్రపంచ దేశాలు రష్యాను ఒంటరి చేసినప్పుడు భారత్ రష్యా నుండి ముడి చమురును భారీగా కొనుగోలు చేసింది. రష్యా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా భారత్ కొనుగోళ్లు ఒక రకమైన ఆక్సిజన్లా పనిచేశాయి. నమ్మిన బంటును నడి సముద్రంలో వదిలేయకూడదన్నట్లుగా భారత్ అప్పుడు రష్యాకు అండగా నిలిచింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. భారత్తో మంచి సంబంధాలు కోరుకునే ట్రంప్ ఇటీవల ఒక సంచలన వ్యాఖ్య చేశారు. భారత్ ఇకపై రష్యా నుంచి చమురు కొనబోమని మాకు హామీ ఇచ్చింది అని ఆయన అన్నారు. ఈ ఒక్క మాట మాస్కోలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ట్రంప్ వ్యాఖ్యలు నిజమైతే అది రష్యాకు కోలుకోలేని దెబ్బ అవుతుంది. భారత్ ఇప్పుడు ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. దశాబ్దాల నమ్మకమైన మిత్రుడు, మరోవైపు అమెరికా సాంకేతికత, పెట్టుబడులు, భవిష్యత్తు అవసరాల కోసం తప్పనిసరి స్నేహితుడు. ముందు నుయ్యి వెనక గొయ్యి అంటే ఇదేనేమో. భారత విదేశాంగ శాఖ దీనిపై ఆచితూచి స్పందిస్తుంది. భారత్ తన శక్తి అవసరాల కోసం ఏ దేశంతోనైనా వ్యాపారం చేసే హక్కు తనకుందని ఎప్పుడూ చెబుతూనే ఉంది. అయితే ట్రంప్ మాటలోని ఆంతర్యమేమిటి? బహుశా వాణిజ్య ఒప్పందాల కోసం అమెరికా భారత్పై ఒత్తిడి తెస్తుందా? లేక భారత్ తన చమురు దిగుమతులను రష్యా నుండి తగ్గించుకుని అమెరికా వైపు మళ్లుతుందా? భారత్ లాంటి నమ్మకమైన భాగస్వామి దూరం కావడం రష్యా ఊహించలేని విషయం. ఇప్పటికే చైనాతో రష్యాకు సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ భారత్ ఇచ్చే గౌరవం, భారత్ చేసే వ్యాపారం రష్యాకు చాలా కీలకం. ట్రంప్ వ్యాఖ్యల తర్వాత మాస్కో వర్గాల్లో అంతర్గత చర్చలు మొదలయ్యాయి. డొనాల్డ్ ట్రంప్ భారత్ను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలపై యావత్ ప్రపంచం ఢిల్లీ వైపు చూసింది. సాధారణంగా ఏ దేశమైనా తమపై వచ్చే విమర్శలను లేదా వ్యాఖ్యలను వెంటనే ఖండిస్తుంది. కానీ భారత విదేశీ వ్యవహారాల శాఖ నుంచి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ మౌనం వెనుక ఒక బలమైన కారణం ఉంది. అమెరికాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని, ముఖ్యంగా చైనాను కట్టడి చేసే క్రమంలో ట్రంప్తో సఖ్యత అవసరమని భారత్ భావిస్తోంది. అయితే ఈ మౌనం రష్యాకు మాత్రం మింగుడు పడటం లేదు. నోరు మూస్తే ముత్యం రాలదంటారు. కానీ ఇక్కడ భారత్ మౌనం రష్యాలో అనుమానాల విత్తనాలను నాటింది. ప్రధాని మోదీ గతంలో ట్రంప్ను ఉద్దేశించి చేసిన ప్రశంసలు, వారి మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం రష్యాకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుండి రష్యాకు వెన్నుదున్నగా నిలిచిన మిత్రుడు భారత్. కానీ ఇప్పుడు అదే మిత్రుడు తమ శత్రువును భావించే అమెరికా అధ్యక్షుడికి దగ్గరవడం పుతిన్ను ఆలోచనలో పడేసింది. రష్యా పైకి మాత్రం భారత్ సార్వభౌమ దేశం, వారు ఎవరి దగ్గరైనా చమురు కొనుగోలు చేయవచ్చు, ఎవరితోనైనా స్నేహం చేయవచ్చు అని ఉదారత చాటుకుంటున్నప్పటికీ లోలోపల మాత్రం తన రూటు మారుస్తుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలన్నీ రష్యాపై ఆంక్షలు విధిస్తే భారత్ మాత్రం రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేసి ఆదుకుంది. ఇది రష్యా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊరటనిచ్చింది. అయితే ఇప్పుడు ట్రంప్ అధికారంలో రష్యాపై ఆంక్షలు మరింత కఠినతరం కావచ్చు, లేదా సమీకరణాలు మారొచ్చు. ఈ క్రమంలో భారత్ తన ప్రయోజనాల కోసం అమెరికా వైపు మొగ్గు చూపితే తమ పరిస్థితి ఏమిటన్నది రష్యా ఆందోళన. రష్యా విదేశాంగ వర్గాల సమాచారం ప్రకారం భారత్ ఎవరి దగ్గర చమురు కొన్నా మాకు అభ్యంతరం లేదని చెబుతూనే రష్యా ఇప్పుడు తన చమురును మార్కెట్ కోసం కొత్త మిత్రుల వేటలో పడింది. అంటే భారత్పై మాత్రమే ఆధారపడటం ప్రమాదమని మాస్కో గ్రహించింది.
భారత్ తన దూరాన్ని పెంచుతుందన్న అనుమానంతో రష్యా ఇప్పుడు చైనా, పాకిస్తాన్, కొన్ని ఆఫ్రికన్ దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే పనిలో పడింది. ముఖ్యంగా రక్షణ రంగంలో భారత్ ఇప్పుడు అమెరికా, ఫ్రాన్స్ వైపు చూస్తుండటంతో రష్యా తన ఆయుధ విక్రయాల కోసం ఇతర మార్కెట్లను అన్వేషిస్తుంది. మరోవైపు బ్రిక్స్ కూటమిలో భారత్ పాత్రను రష్యా నిశ్చితంగా గమనిస్తోంది. అమెరికా ఒత్తిడికి లొంగి భారత్ తన నిర్ణయాలను మార్చుకుంటుందా అనేదే ప్రస్తుత సందిగ్ధం. భారత్ ఇప్పుడు కత్తి మీద సాము లాంటి పరిస్థితి. అటు పాత మిత్రుడు రష్యాను వదులుకోలేదు, ఇటు అగ్రరాజ్యం అమెరికాతో వైరాన్ని కొని తెచ్చుకోలేదు. రష్యా రక్షణ అవసరాలు, S-400 మిసైల్స్ సిస్టమ్, చౌకగా లభించే చమురు, అమెరికా టెక్నాలజీ, H-1B వీసాలు, చైనాను ఎదుర్కోవడానికి క్వాడ్ కూటమి. ట్రంప్ రాకతో ప్రపంచ రాజకీయాల్లో మునిమెప్పడూ లేని మార్పులు రాబోతున్నాయి. భారత్ మౌనం వహించడం అనేది ఒక వ్యూహాత్మక ఎత్తుగడ కావచ్చు, కానీ అది రష్యా వంటి దీర్ఘకాలిక మిత్రుడిని దూరం చేయకూడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రష్యా కొత్త మిత్రుల వేటలో పడటం అనేది భారత్కు ఒక హెచ్చరిక లాంటిదే. ఒకప్పుడు రష్యాకు భారత్ అంటే ప్రాణం, పాకిస్తాన్ అంటే అమెరికాకు తొత్తు అనే ముద్ర ఉండేది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గతంలో పాక్ ప్రధానులను కలవాలంటే గంటల కొద్దీ వెయిట్ చేయించిన సందర్భాలు ఉన్నాయి. రష్యా దృష్టిలో పాకిస్తాన్ ఎప్పుడు ఒక సైడ్ కిక్ మాత్రమే. అవసరం ఉన్నప్పుడు అప్ప, అవసరం తీరిగిపోగానే గప్ప అన్నట్లుగా ఇన్నాళ్లు పాకిస్తాన్ను కేవలం అవసరానికి వాడుకున్న రష్యా ఇప్పుడు తన ప్రాధాన్యతలను మార్చుకుంది. ఇటీవల ఇస్లామాబాద్లో ఒక మతపరమైన వేడుకలు జరిగి బాంబు దాడిలో 36 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు రష్యా ఒక సాధారణ సంతాప సందేశంతో సరిపెట్టేది. కానీ ఈసారి సీన్ మారింది. పుతిన్ స్వయంగా స్పందించారు. ఉగ్రవాదానికి మతం లేదని ప్రకటించారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పాకిస్తాన్కు రష్యా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇది కేవలం మానవతా దృక్పథంతో చేసిన ప్రకటన కాదు. దీని వెనక లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉంది. మంచానికి కాళ్లు పోతే నేలకు భారమా అన్నట్లుగా పాకిస్తాన్ ఒంటరి కాదని, తమ మద్దతు ఉందని ప్రపంచానికి చాటి చెప్పారు పుతిన్. రష్యా ఇన్నాళ్లు భారత్ను తన అత్యంత సన్నిహిత మిత్రుడిగా భావించింది. కానీ మారుతున్న కాలంలో భారత్, అమెరికా మధ్య రక్షణ, వాణిజ్య ఒప్పందాలు పెరుగుతున్నాయి. క్వాడ్ వంటి వేదికలపై భారత్ అమెరికాతో జతకట్టడం రష్యాకు మింగుడు పడటం లేదు. భారత్ అమెరికా వైపు అడుగులు వేస్తుంటే రష్యా తన పాత శత్రువైన పాకిస్తాన్ వైపు కన్ను వేసింది. ఇది స్పష్టమైన పొలిటికల్ మెసేజ్. మీరు అటు వెళ్తే మేము ఇటు వెళ్తామనే హెచ్చరిక ఇది. భారత్ను దశాబ్దాలుగా వేధిస్తున్న ఉగ్రవాదంపై రష్యా ఎప్పుడు భారత్ వెంట నిలిచింది. కానీ ఇప్పుడు పాకిస్తాన్తో కలిసి ఉగ్రవాద వ్యతిరేక పోరాటం చేస్తామని పుతిన్ అనడం విడ్డూరంగా అనిపించవచ్చు. ఎందుకంటే ఉగ్రవాదానికి ఊపిరి పోసేదే పాకిస్తాన్ అనేది జగమెరిగిన సత్యం. రష్యా చర్యలు చూస్తుంటే ఇప్పుడు దెబ్బకు దెబ్బ అనే రీతిలో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచం రెండుగా చీలిపోయింది. ఒకవైపు అమెరికా కూటమి, మరోవైపు చైనా రష్యా కూటమి. ఈ మధ్యలో భారత్ తటస్థంగా ఉంటూనే అమెరికాకు దగ్గరవడం రష్యాకు నచ్చడం లేదు. మమ్మల్ని విస్మరిస్తే మీ శత్రువులతో మేము చేతులు కలుపుతాము. ఇది ప్రపంచ చదరంగంలో రష్యా వేసిన ఒక బలమైన ఎత్తుగడ. అంతర్జాతీయ రాజకీయాల్లో మాత్రం దూరం శత్రువును పొరుగువాడిని చేస్తుంది అన్నట్లుగా ఉంది పరిస్థితి. భారత్ తన శక్తివంతమైన మిత్రుడు రష్యాను దూరం చేసుకుంటుందా, లేక అమెరికాతో వ్యాపారం చేస్తూనే రష్యాతో స్నేహాన్ని కాపాడుకుంటుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఏది ఏమైనా పాకిస్తాన్తో రష్యా దోస్తీ భారత్కు కాస్త ఇబ్బందికర పరిణామమే. వేచి చూడాలి ఢిల్లీ ఏం చేయబోతుందో.